స్వతంత్రంగా జీవించటమే మోక్షం. దివ్యాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం అనేది కేవలం తెలుసుకున్నంత మాత్రాన అనుభవంలోనికి వచ్చేది కాదు. జీవన విధానం మారాలి, జీవన సరళి మారాలి, ఆలోచన విధానం మారాలి. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికి భారం కాకుండా సర్వస్వతంత్రంగా జీవించగలగాలి. ఇతరుల మీద ఆధారపడడం అంటే బానిసత్వమే కదా, పరాణ జీవితమే కదా. ఒకరి క్రింద పనిచేయడం అంటే మన స్వతంత్రతను కోల్పోవడమే కదా. ప్రస్తుతం ఎక్కువ మంది ఇతరుల మీద ఆధారపడుతూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బానిస భావంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సంస్థలలో ఇరుక్కుపోతున్నారు. ఇతరుల మీద ఆధారపడుతూ బానిసత్వాన్ని పెంచుకుంటూ ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. స్వాతంత్ర్య సముపార్జన అంటే ఏమిటి? బానిస సంఖ్యల నుండి సమూలంగా బయటపడడమే కదా. అటువంటి వారే సత్ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకే స్వతంత్ర జీవనాన్ని కొనసాగించాలి. ఒకరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛా వాయువులను అనుభవించే విధంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఎటువంటి శ్రమ లేకుండా సునాయాసంగా పరిణతి చెందవచ్చు. జీవిత పరమార్థాన్ని సులభంగా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. భౌతిక సంబంధం వద్దు. దివ్య ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచమంతా భౌతికవాదపు మత్తులో కొనసాగుతుంది. అంటే భౌతికపరమైన అంశాల ద్వారా ఆనందాన్ని పొందాలని అందరూ ఆరాటపడుతున్నారు. భౌతికవాదంలో బాహ్యముఖ ప్రయాణం ఉంటుంది. అది అంతరంగ శుద్ధికి తీవ్రమైన అవరోధం అవుతుంది. భౌతికపరమైన సంబంధం ఏదైనా ఎటువంటిదైనా శక్తిని హరించి వేస్తుంది. అందువలన శిష్యులు గురువులతో ఇట్టి పరిస్థితులలోనూ భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. వ్యక్తిగత సంబంధాలు విశ్వవ్యాప్త భావనకు అవరోధం అవుతాయి. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గాన్ని పరిశీలించండి. అది పూర్తిగా బాహ్యముఖ ప్రయాణంలోనే కొనసాగుతుంది. గురువులతో భౌతిక పరమైన బంధాన్ని కోరుకోవడం అంటే అంతరంగాన్ని పూర్తిగా విస్మరించటమే కదా. వాస్తవానికి గురువు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? గురువు ముఖ్యం అనుకుంటే జ్ఞానాన్ని కోల్పోవలసిందే. జ్ఞానం ముఖ్యం అనుకుంటే గురువుతో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకొనకూడదు. ప్రస్తుతం గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకునే వారే కనిపిస్తున్నారు. బంధం అనేది ఏదైనా ఎటువంటిదైనా స్వేచ్ఛకు అవరోధమే కదా. ఇక ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పరిణతి చెందగలుగుతారు ఆలోచించండి. కాబట్టి సరియైన పందాన్ని ఎన్నుకోండి, జీవితాన్ని సద్వినియోగపరచుకోండి. విశ్లేషణ చాలా అవసరం. అనంత ప్రేమ స్వరూపులారా, మనం దేనిని గుడ్డిగా నమ్మకూడదు, తొందరపడి అనుసరించకూడదు. అంధవిశ్వాసం అతి ప్రమాదకరం. ప్రస్తుతం ఆధ్యాత్మిక విధానం అంతా అంధవిశ్వాసంతోనే కొనసాగుతుంది. అందుకే ఆ మార్గంలోనికి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధన చేస్తున్నా పరిణతి చెందకపోగా ఇంకా బలహీనపడుతున్నారు.
ఎవరు ఏమి చెప్పినా గురుడిగా నమ్మటం అంటే జీవితాన్ని తాకట్టు పెట్టడమే కదా. అంతకు మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? ఒక అంశాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించగలిగితేనే వాస్తవం బహిర్గతం అవుతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో అంధవిశ్వాసమే కొనసాగుతుంది. గమనించండి. అవసరం ఒకరిది, అవకాశం మరొకరిదిగా మారింది. గురువులను ప్రశ్నించే విధానం ఉండటం లేదు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం లేదు. గురువు చెప్పిందే వేదంగా భావిస్తున్నారు. గురువు పట్ల శరణాగతిలో ఉండాలనుకుంటున్నారు. గురువు అందించే విధానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానిని గురించి ఎవరూ ఆలోచించటం లేదు. అందుకే ఆ మార్గం అంతా బలహీనపడుతుంది. సమాజానికి అన్ని విధాల సమస్యగా మారుతుంది. గమనించండి.